శ్రీనివాస్ శర్మ, వేదిక అస్ట్రాలజీ 100 వీడియో సిరీస్లోని ఈ రోజున 19th లెసన్ 19వ అధ్యాయం. నేను చాలా హ్యాపీ, ఎందుకంటే ఈరోజు మీకు జాతక చక్రాన్ని బేసిక్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మీరు బోర్ అయిపోయి ఉంటారు. ఈ రాశులు, నక్షత్రాలు, గ్రహాల గురించి మనం చదువుకుంటున్నాం. 18 రోజులు అయిపోయింది, కురుక్షేత్ర యుద్ధంలాగా. మళ్ళీ ఈ చార్ట్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అవుతాయి, చార్ట్స్ ఎప్పుడు మనం చూడడం నేర్చుకుంటాం అన్న కుతూహలం మీలో ఉంటుంది. సో నాకు కూడా చాలా హ్యాపీ. 18 వీడియోస్ చాలా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం. 19th వీడియోలోని మనం జాతక చక్రం గురించి డిస్కస్ చేస్తాం. ధ్యానంగా చూడండి, ఎందుకంటే చక్రం మనకు అర్థం అవడం చాలా ఇంపార్టెంట్. సో చక్రం వేసిన తర్వాత, ఇది ఫస్ట్ వీడియో చక్రం వేసిన తర్వాత, అందుకు దీన్ని ధ్యానంగా చూడండి. మన దేశంలో జనరలీ 3 ప్రకారాలుగా జాతక చక్రాలు వేస్తారు. నేను 2 వేసాను, ఎందుకంటే 3లో కూడా ఎక్కువ యూజ్ అయ్యేది ఐదర్ నార్త్ ఇండియన్ స్టైల్ లేదంటే సౌత్ ఇండియన్ స్టైల్. ఈస్ట్ ఇండియన్ స్టైల్ కూడా ఉంటుంది, అది వేరే విధంగా ఉంటుంది. సో జనరలీ దీన్ని నార్త్ ఇండియన్ అంటారు, దీన్ని సౌత్ ఇండియన్ అంటారు. ఫలిత జ్యోతిషం అనేది ఎటువంటి తేడా లేదు, ఓన్లీ గ్రహాల తాలూకా ప్లేస్మెంట్లోనే తేడా వస్తుంది. అంటే ఇంటర్ప్రిటేషన్స్, రిజల్ట్స్ అన్నీ సేమ్, ఓన్లీ చూపించే ప్రజెంటేషన్ చేసే విధానంలోనే తేడా. ఫస్ట్ మనం ఈ నార్త్ ఇండియన్ తీసుకుందాం. నార్త్ ఇండియన్లోని ఇది లగ్నం. లగ్నము ఎప్పుడు ఫిక్స్ అయ్యి ఉంటుంది, లగ్నమే మొదటి భావము. ఇది యాంటీ క్లాక్ వైజ్ వాళ్ళు యూజ్ చేస్తారు. అంటే ఇది ఫస్ట్ హౌస్ అవుతుంది, ఇది సెకండ్ హౌస్, ఇది థర్డ్ హౌస్, ఇది 4th హౌస్, ఇది 5th హౌస్, ఇది 6th హౌస్, ఇది 7th హౌస్, ఇది 8th హౌస్, ఇది 9th హౌస్, 10th హౌస్, 11th హౌస్, 12th హౌస్. మొదటి భావం, రెండో భావం, మూడో భావం, మూడో ఇల్లు అనొచ్చు, 4వ ఇల్లు, 5వ ఇల్లు, 6వ ఇల్లు, 7, 8, 9, 10, 11, 12 భావాలు ఉన్నాయి. ఈ ఫస్ట్ భావమే లగ్నం. సో జనరలీ వాళ్ళు ఏం చేస్తారంటే భావాల తాలూకా నంబర్లు రాయరు, ఎందుకంటే భావాలు ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఎప్పుడూ ఇది మొదటి భావమే అవుతుంది, ఎప్పుడూ ఇది 7వ భావమే అవుతుంది, ఇది 10వ భావమే అవుతుంది, ఇది 9వ అవుతుంది. ఈ ఫిక్స్ అయిపోయి ఉన్నది, భావం ఎప్పుడు మారదు. ఏమిటి మారతాయంటే వాళ్ళకి రాశులు మారతాయి. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే వీటిలోని గదుల్లోని రాశులు తాలూకా నంబర్లు రాస్తారు. ఉదాహరణకి ఇది మనకి మేష లగ్న పత్రిక అనుకోండి. ఇది మేషలగ్న పత్రిక అయితే నేను ఇప్పుడు వేసిన నంబర్లే మీరు వేసుకుంటారు. అంటే ఇప్పుడు నేను కానీ ఈ ఫస్ట్ హౌస్లో కానీ ఇక్కడ నేను 1 రాశాను అంటే ఇది మేషరాశి, మొదటి భావంలో మేషరాశి ఉంది. ఇక్కడ 1 వేస్తే ఆటోమేటిక్గా ఇది 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అంటే మేషము లగ్నం అయిపోయింది. వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము, మొత్తం 12 రాశులు ఉన్నాయి. అదే కానీ ఇది సింహరాశి పత్రిక అయింది అనుకోండి, సింహరాశి కానీ లగ్నం అవుతే మనం ఏం చేస్తాం, ఇక్కడ 5 రాస్తాం. ఇది 5 అవుతే సింహరాశి అవుతే నెక్స్ట్ ఏంటవుతుందండి, నెక్స్ట్ రాశి కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన, మేష, వృషభము, మిథునము, కర్కాటకము. ఇలాగ నంబర్లు వేస్తారు. లగ్నము ఫిక్స్ అయింది, భావము ఫిక్స్ అయింది. ఇది 12వ భావము, ఇది మొదటి భావము, 2వ భావము, 3వ భావము, 4వ భావము. హౌస్ నంబర్స్ మనం వేయం. లగ్నముకి ఇక్కడ లగ్నంకి వాళ్ళు లా రాస్తారు హిందీలోని, అదే కానీ ఇంగ్లీష్లో అయితే LAG లగ్నం రాస్తారు. మొత్తం ఇది లగ్నం ఎప్పుడు. అందుకు దీంట్లో ఈజీ ఏంటంటే ఇది ఎప్పుడు ఈస్ట్, ఇది
ఇది వెస్ట్ది, ఇది ఈస్ట్, ఇది మనకి వెస్ట్. అంటే మనకి ఏంటవుతుంది, ఇది నార్త్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది. సో ఇది నార్త్ ఇండియన్ తాలూకా చార్ట్ సిస్టమ్. ఇప్పుడు మనం సౌత్ ఇండియన్లో వస్తాం. సౌత్ ఇండియన్లోని కూడా 12 గదులే ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. కానీ సౌత్ ఇండియన్ తాలూకా ఈ జాతక చక్రం సిస్టంలోని ఏంటంటే రాసులు ఫిక్స్ అవుతాయి, భావాలు మారుతూ ఉంటాయి. అంటే ఇది ఎప్పుడూ మేషమే. ఇక్కడ రాశి ఫిక్స్ అయింది, ఇక్కడేంటి భావం ఫిక్స్ అయింది. రెండోది ఇక్కడ మనం యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాం, ఇక్కడ మనం క్లాక్ వైజ్ తిరుగుతాం. అంటే మేషము, దాని తర్వాత వచ్చేది ఏంటంటే వృషభము, మిథునము, కర్కాటక, సింహ, కన్యా, తుల, వృశ్చిక, ధనుస్సు, మకరము, కుంభము, మీనము. ఇది మన సౌత్ ఇండియన్ తాలూకా జాతక చక్రం తాలూకా స్టైల్. దీంట్లోని మేషము ఎప్పుడు ఫిక్స్ అయ్యి ఉంటుంది. అయితే తేడా ఏంటి, ఒకవేళ కానీ ఇది మేషలగ్న పత్రిక అవుతే ఇక్కడ మనం 2 గీతలు గీస్తాం, అంటే ఇది లగ్నము. కొన్ని జాగాల్లోని కంప్యూటర్స్లోని బుక్స్లోని ఈ గీతకు బదులు లా రాస్తాం, అంటే లగ్నం. సపోజ్ ఇది సింహలగ్న పత్రిక అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది, ఈ రాశులు ఇలాగే ఉంటాయి, కానీ ఈ సింహం ఎక్కడైతే ఉందో రాశి ఇక్కడ 2 గీతలు కానీ లేదా లా కానీ రాసి ఉంటుంది, అంటే ఇది సింహలగ్న పత్రిక. అయితే లగ్నం ఎక్కడైతే ఉంటుందో అదే మనకి ఫస్ట్ హౌస్ అయ్యి అక్కడి నుంచి మనం హౌస్ కౌంట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ విధంగా పెడతాం. అదే కానీ ఇది మనకి తులా లగ్న పత్రిక ఇంకోండి, అప్పుడు తులా లగ్నం అయితే ఎక్కడైతే తులా రాసి ఉందో అక్కడ మనం లా రాస్తాం, లేదా 2 గీతలు పెడతాం. పెడితే ఇది మనకి తులా లగ్న పత్రిక అవుతుంది. సో జస్ట్ ఏంటంటే ప్రెజెంటేషన్లోనే తేడా ఉంది. ఒకవేళ ఇక్కడ కానీ లగ్నంలో సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సన్, ఇదే పత్రిక మనం ఇక్కడ తయారు చేయాలి తెలుగులోని. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇది లగ్నం ఏంటి, సింహ లగ్నం. సో ఇక్కడ సింహం ఉంది కాబట్టి మనం 2 గీతలు కాసి లా రాస్తాము, దీన్ని మనం ఇక్కడ చెరిపేస్తాం. చెరిపేసి సూర్యుడు సింహ లగ్నంలో ఉన్నాడు కాబట్టి లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం సన్ రాస్తాం. ఇక్కడ సన్ ఫస్ట్ హౌస్లోనే ఉన్నాడు. సపోజ్ మనకి చంద్రుడు 8th ఉన్నాడు, వృశ్చిక రాశిలో ఉన్నాడు, సో ఇక్కడ మనం మూన్ రాస్తాం. ఇక్కడ కూడా మనం వృశ్చికలో ఏంటి రాస్తాం, మనం మూన్ రాస్తాం. సో దీంట్లో ఎన్నో భావాలు వచ్చాడు మూను, 1 2 3 4 4th హౌస్లో వచ్చాడు మూను. అదేవిధంగా మనం ఇక్కడ కూడా కౌంట్ చేసాం, 1 2 3 4 వృశ్చిక రాశిలోని 4వ ఇంట్లోని మూన్ వచ్చాడు. కాబట్టి సేమ్. తేడా ఏంటంటే దీంట్లో భావాలు ఫిక్స్ అయిపోయి, దీంట్లో రాశులు ఫిక్స్ అయిపోయి, దీంట్లో మనం యాంటీ క్లాక్ వైజ్ వెళ్తాం, దీంట్లో మనం క్లాక్ వైజ్ వెళ్తాం, తక్కినంత సేమ్. అందుకు మనకి ఈ చార్ట్ వేసిన మనకి తేడా లేదు. అయితే ఈ 2 చార్ట్స్లోని కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని ప్రాక్టికల్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ప్రాక్టికలీ అంటే మనం డే టు డే యూజ్ చేసుకోవడానికి, ఫలితాల్లోని, జ్యోతిషంలోని, ప్రిన్సిపల్లోని, సిద్ధాంతాల్లోని ఏమి తేడా లేదు.
ఏంటంటే ఇప్పుడు దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వీటిని మనం తర్వాత మన ఫ్యూచర్లో నేర్చుకున్నాం కేంద్ర స్థానం అంటాం, వీటిని మనం త్రికోణ స్థానం అంటాం. సో ఈ చార్ట్ చూసిన మనకి చాలా ఈజీగా తెలుస్తుంది గ్రహాలు త్రికోణంలో ఉన్నాయా, కేంద్ర స్థానం ఉన్నాయా, ఒకటిని ఒకటి చూసుకుంటున్నాయా లేదా అనేసి. కానీ దీంట్లో మనకి ఆ కంఫర్టబిలిటీ ఉండదు. దీంట్లో ఇక్కడి నుంచి మనం 159 చేయండి, కౌంట్ చేసుకోవాలి. 1 2 ఇది 1 అయిపోయింది, 1 2 3 4 5 6 7 8 9 అంటే త్రికోణ స్థానం ఏంటంటే 1 ఇది 2 3 4 5 6 7 8 9. అదే కానీ సపోజ్ ఇది లగ్నం అయిపోయింది, ఇది కన్యా లగ్న పత్రిక అయిపోయింది అనుకోండి, ధ్యానంగా వినండి. ఇది మనకి కన్యా లగ్న పత్రిక అయిపోయింది. అప్పుడు 1 2 3 4 5 ఇది అవుతుంది, 6 7 8 9 ఇది అవుతుంది. అప్పుడు ఇది త్రికోణం అయింది. సో దీని పొజిషన్స్ మారిపోయి. సో మనం గడిగడికి కౌంట్ చేస్తూ ఉండాలి. ఇది హ్యాబిచువల్ అవ్వడానికి, ఇది ప్రాక్టీస్ చేయడానికి మనం చాలా ప్రాక్టీస్ చేయాలి. కానీ దీంట్లోని ఫస్ట్ డే నుంచే మనకు తెలిసిపోతుంది ఇది కేంద్ర స్థానాలు, ఇది త్రికోణ స్థానం, ఇది ఫస్ట్ హౌస్, ఇది 7th హౌస్, ఇది 5th, ఇది 6th హౌస్, 8th హౌస్, 11th హౌస్, 12th హౌస్. ఇది మనకు కంఠస్థ అయిపోతుంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి రాసులు చూసుకోవాల్సిన అవసరం లేదు, కానీ హౌసెస్ మాత్రం మనం లెక్క పెట్టుకుంటూ ఉండాలి. సో మనం ఈ సిస్టమ్నైనా ఫాలో అవ్వచ్చు, ఈ సిస్టమ్నైనా ఫాలో అవ్వచ్చు. ప్రిడిక్షన్స్ గట్ట అన్నీ ఒకటే. దీన్ని నార్త్ ఇండియన్ చార్ట్ అంటారు, దీన్ని సౌత్ ఇండియన్ చార్ట్ అంటారు. సో ఈ రోజున మనం ఈ వీడియోలోని లెసన్ 90లోని అసలు జాతక చక్రం ఎలాగుంటుంది అనేది మనం చూసాం. లగ్నం దేన్ని అంటాం మనం చూసాం. భావాలు ఎలాగ తెలుసుకున్నాం మనం. అదేవిధంగా రాశులు ఎలా తెలుస్తాయి అవి కూడా మనం తెలుసుకున్నాం. అది నార్త్ ఇండియన్ సిస్టమ్ అన్న సౌత్ ఇండియన్ సిస్టమ్ అయినా. ఈరోజుకి ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒక కొత్త టాపిక్ తీసుకొని. నాకు సెలవేయండి. నమస్కారం. శుభమస్తు.